హాయ్ అండి, ఎస్వి టీవీ 5కి ఛానల్కి స్వాగతం అండి. ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ వేయండి. అలాగే ఇందిరమ్మ ఎల్ఐజీ హోమ్స్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి లీస్ట్ అయితే 20వ తారీఖు ఒకటి రిలీజ్ అయింది. అందులో ఎలిజిబుల్ ఎవరు, ఇన్ఎలిజిబుల్ ఎవరు అనేది దాని ప్రకారమే ఈరోజు అంటే 25th ఈరోజు నైట్ వరకు ఇంకో లిస్ట్ అయితే పెట్టబోతున్నారు. ఎందుకంటే 60,500 మంది అప్లికేషన్స్ అయితే వచ్చాయి. అందులోకి వెళ్ళి 20,400 అప్లికేషన్స్ అయితే తీసేశారండి ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి. దానికి రిమార్క్ కూడా ఇచ్చారు. మేము పెట్టింది మీకు కరెక్ట్ కాదు, ఇది మాకు కూడా అర్హత ఉంది అనుకున్న వాళ్ళకి ఆ డాక్యుమెంట్స్ ఏంటియో అవి పెట్టేసి మీరు కూడా అర్హులు కావచ్చు అని చెప్పి పెట్టారు. సో దీని ప్రకారం చాలామంది వచ్చేసి మేము అర్హులమే, మాకు కూడా అర్హత ఉంది, సో మాకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వాలి అని చెప్పేసి మీ సేవ చుట్టూ చాలామంది తిరిగారు. సో వాళ్ళ లిస్ట్ అయితే ఎవరైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారో రేపు సాయంత్రం వరకు చూస్తామన్నారు. అలాగే ఇల్లు ఇప్పుడు లాటరీలో 27వ తారీఖు ఉన్న తర్వాత అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ఇల్లు ఎలా ఉండబోతుంది, చాలా బాగుందండి. వచ్చిన వాళ్ళకైతే చాలా చాలా అదృష్టము. ఎందుకనంటే స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇల్లు డిజైన్ కూడా నమూనా ఎలా అయితే ఉందో అలానే ఇచ్చారు. తూర్పు ముఖం ఒకటి అండ్ పడమర ముఖం ఒకటి అని చెప్పేసి ఆ ఫొటోస్ కూడా నేను మీకు పెట్టాను. అంటే ఫస్ట్ వచ్చేసి మీరు 1 lakh అలాట్మెంట్ కాగానే ఇవ్వాలి. ఎందుకంటే అలాట్మెంట్ అయిన తర్వాత ఎవరికైతే లక్కీ లాటరీలో వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో వాళ్ళందరూ వచ్చేసి మీకు అర్హత ఉందా లేదా అనేది ఫైనల్ చేస్తారు. అర్హత ఉంది అనుకున్న తర్వాత మీకు అలాట్మెంట్ లెటర్ ఇస్తారు హౌస్ది. ఆ తర్వాత 1 lakh అయితే పేమెంట్ చేయించుకుంటారు. అప్పటి నుంచి హౌస్ స్టార్ట్ చేస్తారు కట్టడము. కట్టిన తర్వాత ఆర్సీసీ వచ్చిన తర్వాత మీరు 2 lakhs ఇవ్వాలి. కంప్లీట్గా బిల్డింగ్ కలర్స్ వేసిన తర్వాత 2 lakhs ఇవ్వాలి. లాస్ట్ ఇల్లు అప్పగించే ముందు ఇంకో 1 lakh అయితే ఇవ్వాలి. హౌస్ అయితే చాలా చాలా బాగుంది. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే రిజర్వేషన్ కోటా అయితే ఉంది. దాని ప్రకారమే అలాట్మెంట్ అయితే జరగబోతుంది. అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులనే చెప్పాలి.